దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము సృష్టి మానవుల సమ్మేళనమే ప్రపంచము. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 31వ వచనం వరకు. దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఉన్న వారికి పరలోక సౌజన్యంను అనుగ్రహించి ఎంత ఘోర పాపినైనా పవిత్రపరిచి ఆశీర్వదించి తన పోలికలోనికి తన స్వరూపములోనికి మార్చబడిన తరువాత మాత్రమే మహిమను అనుగ్రహించగల మంచి దేవుడు. దేవుడు ఏ ఆజ్ఞలు ఇవ్వకుండానే, ఏ విధమైన పని అప్పగించకుండానే, ఏ బాధ్యత అప్పగించకుండానే, ఏ కొదువ లేకుండా కావలసినవన్నీ సిద్ధపరిచి స్థిరపరిచి సమస్తమును తన జనులకు మన ప్రభు అనుగ్రహించెను. చీకటి అగాధ జలములపై కమ్మియున్నట్లు అగాధములో మగ్గిపోతున్న పతనమైపోతున్న సృష్టిని మరల పునరుద్ధరించుటకు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నట్లు చితికిపోయిన అణగారిపోయిన నలిగి వేసారిన జనుల మీదికి దేవుని వాక్య శబ్దము పలుకగా మానవుడు ఆత్మాభిషేకము పొందగా నూతన కార్యము జరిగినది. వెలుగు కలుగుమని పలుకగా సూర్య చంద్ర నక్షత్రములు కలిగి ప్రకాశిస్తుండగా చీకటి పారిపోవునట్లు చీకటి విడిచి పాపమును విడిచి లోకమును విడిచి జనులకు దీపస్తంభములుగా దేవుని వెలుగులోనికి వస్తే దేవునిచే వెలిగింపబడిన ఈ ప్రజలు అనేకులకు వెలుగునిస్తూ ప్రత్యేక శైలిలో వేరుబాటు జీవితము కలిగి జీవించినట్లయితే అట్టివారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండి దేవుణ్ణి ప్రేమించువారుగా నుందురు. జలముల మధ్య ఒక అగాధమును కలుగచేసి మీది జలములుగా క్రింది జలములుగా విభాగించి మీది జలములలో ఎండ వాన వెన్నెల మంచు స్థిరపరిచిన దాని పాఠమేమనగా ప్రజలందరూ పైవారుగా ఉండుటయే పరలోక సౌజన్యము. అనగా ఎండ వాన చలి మంచు వర్షమన్నీ కూడా పరలోక సౌజన్యం. అబ్రహాము గుడారంలో జీవిస్తూ పరలోకంలో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురుచూసినట్లు అబ్రహాము పైవాటి గురించి ఏ విధముగా ఎదురుచూశాడో పైవాటిపై దృష్టి నిలిపి క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా సిద్ధపడితే పరలోక గృహము మహిమ కిరీటము సింహాసనము ప్రభువు నూతన సంవత్సరంలో మన అందరికీ ఆశీర్వదించి దయచేయునుగాక. ఆమేన్.